హాయ్ అండి. చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అక్క అని. ఇప్పుడు నేను చూపిస్తానండి ఇల్లంతా కూడా. కొన్ని వస్తువులు కొనాలి కానీ అది ఏదో టైం పట్టేటట్టే ఉంది. అప్పటి వరకు మన వాళ్ళు మాట చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో నేనైతే ఫస్ట్ నుంచి చూపిస్తాను. రోడ్డు మీద ఉన్న గేట్ నుంచి చూపిస్తున్నానండి. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగుండా ఇంత పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. పార్కింగ్కి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇది తూర్పు గుమ్మం. దీనికి నా వైపు నుంచి చూస్తే రైట్ సైడ్ వైపుకి మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఇది మొత్తం కూడా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. వచ్చే కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చెప్పులు పెట్టానండి. చెప్పులు పెట్టిన తర్వాత ఇటువైపుకి వెళ్తే ఇక్కడ సందు అనమాట. ఇది వచ్చేసి సౌత్ ఫేస్. మేము ఎక్కువ ఇటే మసులుతున్నాము. సో గుమ్మానికి ఎదురుగుండా తులసి చెట్టు అయితే పెట్టాను. ఒక స్టూల్ మీద పెట్టమన్నారు కదా మీరు. సో ఇదంతా కూడా మన గల్లీ అండి. చిన్న సందు అనమాట. ఇక్కడ కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా ఓనర్స్వి ఉన్నాయి. వాషింగ్ మిషన్కి సెట్ అయ్యేటట్టు మంచిగా ఒక ప్లగ్ అయితే ముందే ఉంది. సో ఇక్కడ మంచి బెనిఫిట్ మనకి. ఇక్కడ సింక్ ఉంది. ఇక్కడ మనతో తోముకుంటానికి సామాన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడే బట్టలు ఆరేసుకోవాలి. మొత్తం 4 వైపులా కొంచెం చిన్న గల్లీ ఉందండి. మధ్యలో ఉందన్నమాట ఇల్లు అనేది. మధ్యలో ఇల్లు కట్టారు. 4 వైపులా కొంచెం ప్లేస్ అయితే ఉంచారు. సో ఇదంతా కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదొక ఫేస్ అనమాట. అంటే అక్కడొక గుమ్మం, ఇక్కడొక గుమ్మము. నేను తూర్పు నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇలా లోపలికి వెళ్ళగానే హాల్ అయితే ఎంటర్ అవుతుందండి. నేనైతే హాల్లోనే టేబుల్ పెట్టేశాను. అదేవిధంగా మిషన్ కూడా పెట్టుకున్నాను. దివాన్ కూడా ఇక్కడే ఉందండి. లెఫ్ట్ సైడ్కి నేను ఇక్కడ ప్లగ్ ఉందన్నమాట. మనకి ఎక్వేరియం అయితే పెట్టాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎక్వేరియం గురించి, ఎక్కడ కొన్నాను ఏంటి అనేది. సో ఇది ఇక్కడ పెట్టాను అనమాట. దీని పక్కనే మనకి ఇక్కడ కొంచెం షోకేస్ లాగా మనకి సెల్ఫ్లు కూడా ఉన్నాయి. టీవీ కూడా ఇక్కడే పెట్టాను. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు నేను కనిపించాను. ఇదిగోండి ఈ సెల్ఫ్లో. నేను ప్లే బటన్ కూడా ఇక్కడే పెట్టాను. సిల్వర్ ప్లే బటన్ మీరు పెట్టమన్నారు కదా అద్దాల్లో, అక్కడే పెట్టాను. పైన 3 చోట్ల మనీ ప్లాంట్ పెట్టాను. మధ్యలో ఓనర్స్ ఈ బొమ్మలన్నీ కూడాని. సో వాళ్ళవే పెట్టేశాను అనమాట అక్కడ. ఇది వచ్చేసి ఊర్లో దిగిన ఫోటో అండి. నేను జాబ్ చేసేటప్పుడు పెద్ద బాబు అనమాట. పెద్ద బాబు 6 months ఉన్నాడు. నేను అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు నేను ఇలా ఉన్నాను చూడండి. ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నానో మీరే కామెంట్ చేయండి. నేను దగ్గర నుంచి చూపిస్తాను కావాలంటే. ఇక్కడ ఒక మిషన్ పెట్టానండి. జాక్ మిషన్, ఎప్పుడు కుట్టే మిషన్. కస్టమర్ వచ్చినా కూడా మరీ లోపలికి రాకుండా బయట వరకే మంచిగా అయిపోతుంది. ఇది మీషోలో బుక్ చేసిన స్టాండ్ అనమాట. చేతి దగ్గర కొంచెం వీల్గా ఉండటానికి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కటింగ్ బల్ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాను. బాగుంది ప్రజెంట్ అయితే. చూద్దాం ఫ్యూచర్లో. ఇక్కడ ప్లగ్లు ఉన్నాయి కదా, కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. చూడాలి ఐరన్ చేసేటప్పుడు అంతా కూడా బాగుంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి ట్రెడిషనల్ బాత్రూమ్ అనమాట. ఇదవన్నీ కబోర్డ్లే. ఈ కబోర్డ్ నిండా కూడా నా బట్టలే ఉన్నాయి. అంటే నా బట్టలు అంటే కస్టమర్ అవి, ఇంకా మిగిలిన పీసులు అవన్నీ కూడా. పైనంతా కబోర్డ్లు ఖాళీగానే ఉన్నాయి, అన్ని బట్టలు లేవు మాట. తర్వాత వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మాదేనండి. ఇక్కడ ఒక చిన్న మిషన్ పెట్టాను. ఈ బయట హాల్లో ఉన్న కబోర్డ్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఇది వచ్చేసి పౌలక్ మిషన్ పెట్టేశానండి. పక్కనే ప్లగ్ ఉందన్నమాట, ఈజీగా ఉంటుంది. తర్వాత పీకో మిషన్ అయినా మామూలు మిషన్, చిన్న మిషన్ పెట్టాను అనమాట. ఇది పెట్టిన తర్వాత దాని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇట్లా ఎల్ షేప్లో మొత్తం మధ్యలో ఖాళీగా ఉంది. చుట్టూరు కూడా వస్తువులే ఉన్నాయి. బీరువా పెట్టాం. బీరువా పక్కన ప్లేస్ ఉంటే అనుగారు పంపిన మ్యానిక్యూ అయితే పెట్టానండి. చూడండి, తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, అదనమాట ఇది. అక్కడ నాకు క్లాత్ అది మంచిగా సేవ్ అయిపోయింది ప్లేస్ అనేది. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగా అవర్చి పెట్టుకున్నాను. ఇవి కస్టమర్లు కుట్టాల్సినవి. ఇవన్నీ లైనింగ్లు. కుట్టిన బ్లౌజులేమో కబోర్డ్లో పెడతాను. అక్కడ ఉంది కదా బ్రౌన్ కలర్ చిన్న కబోర్డ్, దాంట్లో పెడతాను. సో ఇది ఒక రూమ్ అయితే అయిపోయింది కదా. తర్వాత ఇలా వెళ్ళగానే దాని పక్కనే ఇంకొక రూమ్ ఉందండి. దివాన్ ఇక్కడ పెట్టాను. దాని వెనకాలే మనకి ఒక సెల్ఫ్ అయితే వచ్చింది. చక్కగా ఇవన్నీ బొమ్మలు వాళ్ళవే. మా పెళ్లి ఫోటో ఒకటే పెట్టుకున్నాను. పెళ్లి ఫోటో అంటే పెళ్లి రోజున దిగిన ఫోటో, పెళ్లి ఫోటో కాదు, చేయించుకోవాలి పెళ్లి ఫోటో. ఇదన్నమాట. ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యూబ్లైట్ పెట్టించారండి నా కోసమే స్పెషల్గా. ఎందుకంటే లైటింగ్ ఎక్కువ రావడానికి నా కోసం పెట్టించారు. అందుకని మీకు బ్రైట్గా కనిపిస్తుంది. ఇదే ట్యూబ్లైట్ అక్కడ కూడా ఉంది పాత ఇంట్లో కూడా, కానీ ఇంత లైటింగ్ రాలేదన్నమాట. ఇల్లు ఇరుకు కదా. ఇది కబోర్డు అమెజాన్లో బుక్ చేసాము 6 years బ్యాక్. పిల్లలు దీంట్లో టాయ్స్ అవి పెట్టుకుంటున్నారు అనమాట.
చాలా బాగుంది. చాలామంది ఏమన్నారంటే ఇవి మేము చెప్పులు పెట్టుకుంటున్నాం అన్నారు. ఎవరిష్టం వాళ్ళనుకోండి. ఇంత రేటు పెట్టి చెప్పులు అయితే పెట్టనండి నేను, ఏదైనా ఇంట్లో వాడుకుంటాను తప్ప. దీనికి ఎదురుగుండానే దేవుడి మందిరం ఉందండి. చాలా బాగుంది, ఇద్దరు కూర్చోవచ్చు చక్కగా ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు. గుమ్మాలు కూడా చాలా బాగున్నాయి, దేవుడు టైప్లో వచ్చినాయి అన్నమాట. ఓం అని చెప్పేసి, అంటే దేవుడు మందిరం కాబట్టి చాలా చక్కగా చేశారు. తర్వాత వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఆటోమేటిక్గా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. కబోర్డ్లు అయితే చాలా ఉన్నాయి. కబోర్డ్లు చూడండి, ఈ కబోర్డ్లు అన్నీ కూడా సంచులు అవన్నీ పెట్టేసామన్నమాట. బయటికి ఏం కనిపించదు. వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది ఇల్లు అంటున్నారండి. ట్రెడిషనల్ కాదండి ఇది, వెస్టర్న్ బాత్రూమ్లు. నేను బాత్రూమ్ చూపిస్తే బాగోదని చెప్పేసి చూపించట్లేదు. తర్వాత వచ్చేసి మధ్యలో అంతా హాల్ కింద ఉండిపోయింది. ఇది మా వాడు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదంతా హాల్, అది మాది పిల్లలతోటి ఫ్యామిలీ ఫోటో. ఇదంతా హాలే. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాను, దాని పక్కనే ఇవన్నీ కింద పెట్టాను కదా. ఒక టేబుల్ కొనాలండి, చిన్న టేబుల్. యాక్చువల్గా డైనింగ్ టేబుల్ కొందాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ చేస్తాము, ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తారని. ఇక్కడ ప్లగ్ ఉంది, దాని దగ్గరే నేనైతే గ్రైండర్ పెట్టుకున్నాను. దాని పక్కన ఇంకో ప్లగ్ ఉంది, అక్కడ కూడా మనకి ఫ్రిడ్జ్ ప్లగ్ పెట్టుకున్నాను. దీంట్లో ఫ్రూట్స్ పెట్టాను. ఒక సిస్టర్ అడిగారు ఫ్రూట్స్ పెట్టండి అక్క బాగుంటుంది చూడడానికని. ఏదైనా టేబుల్ కొంటే దాని మీద పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో సెల్ఫ్లకి షీట్లు వేయడానికి బుక్ చేశాను, అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత షీట్లు వేస్తాను, వేసిన తర్వాత కూడా మీతో చెప్తాను. ఇలా ఉందన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి సెల్ఫ్లు, కానీ సెల్ఫ్ల కింద షీట్లు వేయమని అన్నారు కదా మీరు. బుక్ చేశానండి మీషోలో. అవి వచ్చిన తర్వాత కట్ చేసి వేస్తానన్నమాట. ఇక్కడంతా కూడా మనకి ఇవి మన బాత్రూమ్కి సంబంధించినవి, సబ్బులు అవన్నీ ఇక్కడ ఒక అలమారిలో పెట్టేశాను. ఇదేమో వాటరు, ఇదేమో ఓవెను. ఇంకొన్ని కింద కూడా సెల్ఫ్లు ఉన్నాయి చక్కగా. మొత్తం మా ఫ్యామిలీకి అయితే మంచిగా స్పేస్గా సరిపోయింది. ఇదంతా హాలేనండి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి దొరికినా కూడా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, అంత ఇరుకుగా ఉండదన్నమాట. చూసారా ఇదంతా. అక్కడ నేను కానీ డైనింగ్ టేబుల్ పెట్టానంటే ఇరుకైపోతుంది, నేను ఇంకా కొనను. ఇంకా మేము డిసైడ్ అయ్యామన్నమాట ఇంకా కొనకూడదని. సో మేము ఎక్కువగా ఈ తూర్పుది వాడమండి ఎక్కువ, ఎందుకంటే గేటుకి ఎదురుగుంది కదా బాగోదని. ఇటువైపే వాడతామన్నమాట ఎక్కువ. ఇక్కడి నుంచి వెళ్ళటాలు, ఇక్కడి నుంచి రావడాలు. సో మిషన్స్ అన్నీ కూడా ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, చిన్న చిన్న వస్తువులు కొనాల్సినవి ఉన్నాయి, అవన్నీ చూసి చెప్దాం అనుకున్నాను. కానీ సర్లేండి, ఇంకెప్పుడైనా సరే. మళ్ళీ మనకి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, టైలరింగ్ వర్క్. ఇక్కడ మచ్చ వచ్చిందండి, ఇప్పుడు క్లీన్ చేయాలి. ఎందుకంటే వీడియోలో బాగా కనిపించట్లేదు, అది ఏం మచ్చో కూడా నాకు తెలీదు. ఏదైనా అంటే మట్టి అంటుకుందా ఏంటనేది. సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాను కదా, ఇవన్నీ తీసేస్తాను. తీసేసి ఆ టేబుల్ మీద, లేదంటే మనకి ఇంకా దీంతో పని లేదనమాట. మనకి నార్మల్ మిషన్కి లేదంటే ఓవర్లాక్ మిషన్కి అవసరము, జాక్ మిషన్కి అవసరం లేదు. లోపల ట్యాంక్ ఉంటుంది. సో ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. కస్టమర్ కుట్టినవి దీంట్లో పెడుతున్నాను అనమాట. కుట్టాల్సినవి అక్కడ ఉన్నాయి, కుట్టినవి దీంట్లో ఉంటాయి. ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ అండి. 13,000 అండి రెంట్. మెయింటెనెన్స్ 200. కరెంట్ బిల్ ఇంకా మీకు తెలిసిందే కదా, సపరేట్గా ఉంటుంది. ఈ అక్వేరియం అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట మా ఇంటికి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట బట్టలు కూడా ఆరేసానండి. పని అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఈసారి, ఎందుకంటే కుకింగ్ ఎక్కువ ఉన్నదన్నమాట. ఈరోజు కుకింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, టైం అంతా కూడా. 11:30 అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్లౌజు కట్ చేసి అవన్నీ చేయాలన్నమాట. ఎంత టైం పడుతుంది ఏంటో తెలియదు, అసలు కుడతానో లేదో కూడా తెలియదు. అయితే ఇక్కడ కూడా కొంచెం ఇలా ఉందండి. కొనాల్సిన వస్తువులు ఏంటంటే గుమ్మాలకి ఆర్టిఫిషియల్ బంతిపూలు ఉంటాయి కదా డిమార్ట్లో, అది కొందాం అనుకున్నాను. అదొకటి. సెల్ఫ్లకి కొంచెము షీట్లు వేసిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, అది టైం పట్టేటట్టుంది. ఇంకోటి వచ్చేసి మెయిన్ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనుకున్నాను, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా క్యాన్సిల్ అయిపోయేసరికి ఇంకా సర్లే మనం హోమ్ టూర్ చేద్దాము, ఇంకా మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని నేనైతే ఇప్పుడు హోమ్ టూర్ అయితే చేశానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయితే ఇక్కడ ఏంటో లైన్స్గా ఏదో ఆయిల్ కారినట్టు ఉందన్నమాట. ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు ఏం కాదు, కానీ ఎంత గీకినా పోవట్లేదు. ఇక్కడ నేను కటింగ్ బల్ల చేంజ్ చేశాను కదా,
ఇక్కడ నేను వీడియోలో చూపిస్తే ఇది ఏదో ఒక మరక కింద కనిపిస్తుందండి, బాగోట్లేదు. ఎందుకంటే ఇల్లంతా అంత నీట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న మరకలు ఉంటే కూడా బాగోదు కదా అని చెప్పేసి ఇక్కడ గీకుతున్నాను అనమాట. బాగానే వచ్చేసిందిలేండి ఇక్కడ. అక్కడైతే రాలేదు కానీ ఇక్కడ ఆరిపోయిన తర్వాత చాలా చక్కగా వచ్చింది. అయితే మొన్న మన వాళ్ళకి చూపించాను కదండి ఒక బొటిక్. చాలామంది అప్సెట్ అయ్యారనమాట. అంటే ఎందుకక్క నువ్వు అలాంటివన్నీ చూపిస్తూ ఉంటావు వేరే వాళ్ళవి, నువ్వు అంతే, నువ్వు కష్టపడి వచ్చావు కదా, నీకెవరు హెల్ప్ చేయలేదు, నువ్వెందుకు మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావని. ఇక్కడ ఒకటి నేను ఆలోచించానండి. అది వచ్చేసి బొటిక్ మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. 10 months నేను వాళ్ళని అబ్జర్వ్ చేశానండి. 10 months నుంచి ఏదో ఒక రకంగా నాతో మాట్లాడుతున్నారు కానీ నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఇలాగా చేస్తానని చెప్పలేదు. అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు ఏమైనా చెప్తారా, వీడియోస్లో బాగున్నాయా, మన వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతాయని. లాస్ట్ ఫైనల్గా అయితే నాకు ఏమనిపించిందంటే వాళ్ళకి ఒక విషయం చెప్పానమాట. కొంచెం ఏమైనా మంచి మోడల్స్ వస్తే మా వాళ్ళకి పెట్టండి, చూస్తారు, వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. నేను అన్ని మోడల్స్ కుట్టాలంటే నేను బ్లౌజులు ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఎక్కువ డెవలప్ చేయాలి టైలరింగ్ అనేది. నేను ఎక్కువ చెప్పడంలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, నేర్పించడంలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. కస్టమర్లు ఎక్కువ ఒప్పుకోవట్లేదు అనమాట, ఎక్కువగానే ప్రెషర్ అయిపోతుందని చెప్పేసి. మీరైనా కొంచెం చెప్పండి, నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచిగా ఫాలో అవుతారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారంటే సరే అని ఒప్పుకున్నారండి. అందుకని నేను చేశాను తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అలా అని చెప్పేసి 10 సార్లు చేయలేము కదా, ఏదో ఒక్కసారి చెయ్యి అందిస్తాము. వాళ్ళు వాడుకున్నారా అవకాశాన్ని పర్లేదు, లేదంటే మాత్రం మనం ఏం చేయలేము. పైగా దగ్గరుండి మరి నేను వాళ్ళకి ఇలా అర్థమయ్యేలాగా కొంచెం నీట్గా చెప్పండి, క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి మరీ చెప్పానండి. అదంతా మన వాళ్ళ కోసమే, ఇంకేమీ లేదు. వాళ్ళు పెడితే మంచిది, పెట్టకపోతే ఇంకోసారి నేను సపోర్ట్ చేయను. ఇంకా ఎందుకు చేయాలి చెప్పండి, చూపిస్తాం అన్ని మోడల్స్ అంటేనే కదా మనం సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏమి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని మన వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయకపోతే మాత్రం నేను ఇంకా సపోర్ట్ కూడా చేయను. మళ్ళీసారి ఎప్పుడైనా హెల్ప్ చేయమంటే మాత్రం నేను చెప్పేస్తాను మొహమాటం లేకుండా, మీరు అసలు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అని. అసలు 10,000 అలా తీసుకుంటారండి, 8,000 10,000 అలాగ రికమెండేషన్ చేసి అసలు ఎవరు చెయ్యరు కూడా. ఒక టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంకొక టైలరింగ్ వాళ్ళకి అస్సలు చెయ్యరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిది వాళ్ళ హెల్ప్ తీసుకోవాలంతే, కష్టపడి పైకి రావాలి. సో ఇది ఏంటంటే నేను ఒక బుక్ అయితే రెడీ చేసుకున్నాను, ఏదైనా మెజర్మెంట్స్ రాసుకోవడానికి బాగుంటుందని. ఈ పక్కన అది వైర్ పోయిందనమాట. ఇంకా ఇక్కడ పెట్టేశాను కదా కటింగ్ టేబుల్. ఇప్పుడు చూడండి భలే ఉంది, నాకైతేని నచ్చింది. చూడాలి 2-3 సార్లు కుట్టిన తర్వాత, అదే కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది తెలియాలి. బాగానే సెట్ చేసి పెట్టుకున్నాను. కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా చక్కగానే ఉంది. ఆల్రెడీ మన టైలరింగ్ ఛానల్లోకి పెట్టాను అనమాట, ఇది ఎక్కడ కొన్నాను ఏంటనేది. ఎవరైనా అందులో టైలర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి. నాకు అక్కడ ఏమైందంటే ప్లగ్ సరిగ్గా పనిచేయట్లేదు, ప్రతిసారి జారిపోతూ ఉంది, ప్లగ్ అనేది లూజ్ అయిపోయింది. కింద క్లాత్ పెట్టి ఐరన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నామట. ప్రతిసారి జరగకుండా క్లాత్ తీసుకోవాలండి. అది ప్యాంట్, జీన్స్ ప్యాంట్ లాంటిదైనా సరే, లేదంటే మనకి మడత మంచం అని ఉంటుంది అనమాట. మీకు తెలుసో లేదో, ఆ మంచానికి క్లాత్ ఉంటుంది అనమాట. ఆ క్లాత్ కూడా అసలు జరగదు. అది బేగం బజార్లో దొరుకుతుందంట, మరి చూద్దాం. తీసుకుని పెట్టేసుకుంటే చక్కగా మనం ఐరన్ చేసుకోవచ్చు, దాని మీదే కటింగ్ కూడా చేసుకోవచ్చు. మా ఫాదర్ని అడుగుతాను, వాళ్ళు ఏమైనా చెప్తే నేను మీకు చెప్తాను, మీరు కూడా కొనుక్కోండి ఇలాగే చక్కగా. ఏ క్లాత్ అయినా పర్లేదు అంటారు కానీ కొంచెం దలసర క్లాత్ అయితేనే బాగుంటుందండి. దుప్పట్లు ఉంటాయి చూసారా, అదైనా పర్లేదు, జరగకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఐరన్ చేసినా కూడా బాగానే ఉందిలేండి, కానీ చక్క పాడవకుండా ఉంటుంది క్లాత్ పెట్టేసుకుంటే. ఒక సంచిలా కుట్టేసుకుని పెట్టేసుకోవాలి, కానీ రాదు దీనికి, ఎందుకంటే స్టాండ్స్ అనేవి కింద బిగించేసి ఉన్నాయన్నమాట, రావు. చూడాలి, ఏదో ఒకటి చూస్తాను. దీనికి క్లాత్ అనేది చెక్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏంటని. నాకు ఇదే పని, ఇంకా నాకు వీలుగా లేకపోతే ఒక 10 సార్లైనా ఇలాగ మారుస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ పక్కన పెట్టుకుంటానికి అన్నీ సెట్ చేసుకుని చూసుకుంటున్నాను. అందుకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది తెలుసా నాకు. ఉన్నదే ఒక 3 hours కంటే ఎక్కువ ఉంటుంది నా దగ్గర ఉన్న టైం. ఆ 3 hours నేను ఏం చేయాలన్నా ఇంకా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇది బాగాలేదని చెప్పేసి మళ్ళీ పక్కకి వెళ్ళడాలు, పక్కకి జరపడాలు, మళ్ళీ అది బాగాలేదని ఇక్కడికి, అలా చేయటం వల్ల నాకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. కొన్నాళ్ళు తప్పదులేండి, కొత్త ఇల్లు కదా, సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సెట్ అయిపోయిందంటే ఇంకా ఇదే బాగుంటుంది.
చూస్తున్నాను అనమాట కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఇంకోండి గోడ దగ్గర నేను క్లీన్ చేశాను కదా, అంతా నీట్గా అయిపోయింది. అయితే పక్కకి గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ని కవర్ చేయడానికి ఒక చెక్క పెట్టాను, మళ్ళీ అది బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి పెట్టాను. అలాగలాగ ఏదేదో మొత్తం మీద అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను అనమాట. ఈ చెక్క అడ్డుగా ఉండటం వల్ల కిందకి పడట్లేదు ఏ వస్తువులు కూడా. ఇక్కడ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను, కానీ జరుగుతుంది అటు ఇటు, చూడాలి. పడిపోతుంది ఇది కూడా, ఈ చెక్క కూడా మధ్య నుంచి పడిపోతుంది. నేను ఏమనుకున్నాను అంటే ఏదైనా ఒక అట్ట ముక్క పెట్టేసుకుని డబుల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబుల్ టేప్ అంటించేస్తే కదలకుండా ఉంటుంది కదా, మనం దాని మీద ఏం బరువు పెట్టం కదా అని అనుకుంటున్నాను అనమాట. చెక్క కూడా పొడుగైపోయిందండి, తగిలేస్తుంది అటు ఇటు నడుస్తుంటే. సెట్ చేయడం అయితే బాగానే సెట్ చేసుకున్నాను, కానీ పడిపోతున్నాయి అన్ని వస్తువులు కూడా. ఎంత బాగా పెట్టినా కూడా సందులోంచి పడిపోతున్నాయి. ఇక్కడ అటు ఇటు ఏదైనా ఫ్లవర్స్ బొకే పెడితే కొంచెం అందంగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసుకున్నానండి. ఇక్కడ కెమెరా పెడితే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం దూరంగా పెట్టినా దగ్గరగా పెట్టినా ఎలా వస్తుంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. మీరైనా సరే, మీరు యూట్యూబర్స్ అయి ఉంటే ఇలా మీరు కటింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెట్ చేసి పెట్టుకోండి. నేనైతే చైర్ వేసుకుని కూర్చుని కటింగ్ చేస్తున్నాను. చైర్ గురించి చాలామంది అడిగారు. వుడ్ షాప్లో తీసుకోవచ్చండి, అంటే మనకి చైర్స్ అవన్నీ అమ్ముతారు చూసారా, చెక్క సామాన్లు అమ్మే షాప్లో తీసుకోవచ్చు. నేను అక్కడే తీసుకున్నాను. నేను ఎర్రగడ్డలో తీసుకున్నానండి. హైట్ బాగా ఎక్కువైంది, కట్ చేయించుకున్నాను. హైట్ మరి ఎక్కువ అవటం వల్ల నాకు నడుము నొప్పిలాగా అనిపించింది అనమాట. అందుకు నేను మళ్ళీ కట్ చేయించుకున్నాను కింద ఒక 2 ఇంచెస్. ప్లాస్టిక్ చైర్ ఉంది కదా, దానంత హైట్ వచ్చేలాగా కటింగ్ చేయించుకున్నాను. చూడండి ఇలాగైతే కరెక్ట్గా వచ్చింది. ఆ పక్కకి అటు ఇటు మొత్తం మీద ఫైనల్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసానండి. ఇదిగోండి ఇలా అయితే మనకి ఇలా కూర్చుని చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ రూములో మళ్ళీ ఎక్స్ట్రా లైట్ వెయిట్ అలా ఏం అవసరం లేదనమాట. కరెంట్ బిల్ కూడా చూసుకోవాలి కదా, ఇన్నేసి రూములు ఉన్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ బిల్ కూడా ఎక్కువే వస్తుందండి. ఇలా కటింగ్, ఇప్పుడు నేను కటింగ్ వీడియో పెట్టాలన్నమాట. అందుకనే నేను ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కూడా అయిపోయిందండి, వాళ్ళు తీసుకురావాలి పిల్లల్ని. ఇంకేమైనా చేంజెస్ చేయాలా వద్దా అని చూస్తున్నాను అనమాట. మార్కర్స్ కొన్నాను కదా, పెన్సిల్స్, చాలామంది అడిగారు ఎలా ఉంది రివ్యూ ఇమ్మని, ఇచ్చాను. అయితే ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఎక్కువసేపు షార్ప్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక 4 గీతలు గీయగానే అరిగిపోతుంది అది ముల్క్ అనేది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇంకా నాకు ఎల్ స్కేల్ కూడా సెట్ అవ్వలేదండి, అక్కడ సరిపోవట్లేదు పొడుగు అనేది. ఇప్పుడే షాప్కి వెళ్ళి వచ్చాను. షాప్కి వెళ్ళి వచ్చే దారిలో ఒక సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడారనమాట ఒక అరగంట సేపు. ఇదిగోండి ఆయిల్ డబ్బా తెచ్చాను. ఇది జాక్ మిషన్ కండి. ఇది 1 లీటరు, 1/2 లీటర్ ఒకసారి, ఇంకొక 1/2 లీటర్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఒక డబ్బా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి టేపులు తెచ్చుకున్నాను, 2 టేపులు కూడా తెచ్చేసుకున్నాను. తర్వాత ఎల్ స్కేల్ తెచ్చుకున్నాను. ఇంకా 2 టేపులు కూడా తెచ్చేసుకున్నానండి. ఒకటి కటింగ్ దగ్గర, ఒకటి స్టిచ్చింగ్ దగ్గర. నా దగ్గర ఉన్న టేప్ కనిపించట్లేదు. నిన్న కొంచెము సర్దేనమాట, ఎటుపోయింది ఏంటో, ఎంత వెతికినా కనిపించట్లేదు. మెయిన్ వచ్చేసి టేప్ కోసం వెళ్ళాను. టేప్ లేకపోతే పని అవ్వదు కదా. బ్లౌజ్ కటింగ్ కూడా ఆగిపోయింది. మార్నింగ్ కొంచెం లేట్ అయినా వర్క్ మొత్తం ఆగిపోతుందండి, అదే నాకు ఇబ్బంది అనమాట. సో ఇదండి ఈరోజు నాకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.